రజని, ఆమె స్నేహితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నన్ను పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి నమ్మించి ఇప్పుడు కనిపించడం లేదు సార్. సరే, అతడు ఎలా ఉంటాడో గుర్తులు చెప్పు, వెతుకుతాం పోలీస్ అడిగాడు. తెల్లగా 6 అడుగులు పొడవు, సొట్టబుగ్గలు, చాలా అందంగా ఉంటాడు చెప్పింది రజని. అదేంటి, నిన్ను చేసుకుంటానని చెప్పినవాడు నల్లగా పొట్టిగా బానపొట్టతో ఉంటాడు కదా, ఫ్రెండ్ అడిగింది. నువ్వు నోరు మూసుకో, వాడెలాగూ పోయాడు, పోలీసులు పట్టుకొచ్చేవాడైనా హ్యాండ్సమ్ ఉంటాడు కదా. అత్తగారింట్లో చాలా కాలంగా తిష్టవేశాడు కాంతారావు. ఇక ఉండబట్టలేక అత్తగారు అడిగేసింది. అల్లుడుగారు, మీరొచ్చి నెలయింది, ఇంటికెప్పుడు వెళ్తాడు? కాంతారావు, అదేంటి, మీ అమ్మాయి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువే ఉందిగా. అత్తగారు, నిజమే కాని అది అత్తారిల్లు. కాంతారావు, అయ్యో, ఇది నాకు మాత్రం పరాయిల్లా, అత్తగారిల్లేగా. बाय बाय टाटा गुड बाय गया। భర్త బయటకు వెళ్లి సూర్యుడు వచ్చాడో రాలేదో చూసిరా ఇల్లు. భార్య, లేదండి, రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. భర్త, అయ్యో, తెలివి తక్కువ పెళ్ళాన్ని చేసుకుంటే ఇలాగే ఉండిద్ది, చీకట్లో ఎలా కనబడతాడే, కొంచెం బుర్ర వాడవే, టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి చూడు. ఏవండి అని పిలిచింది పెళ్ళం. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూనే. ఏవండి, నా కోసం తాజ్ మహల్ కడతారా? ఫ్లాట్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావా అని వెయిటింగ్. అబ్బాయిలు అమ్మాయిలు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.